ఒకరికి అన్నం పెడితే వారిని దేవుడు అంటారు. అలాంటిది 100 మంది 365 రోజులు 3 పూట్ల అన్నం పెట్టే వారిని ఇంకేమంటారో. మీట్ దిస్ ప్లేస్ రామకృష్ణ వృద్ధాశ్రమం. ఇక్కడ అందరూ ఉండటానికి పెద్దవారే కానీ మనసులో చాలా చిన్నవారు. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్‌లో వీళ్ళకి ఫోన్స్, ఆన్‌లైన్ గురించి ఏమి తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒకే ఒకటి. వచ్చిన వాడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం. అని నేనే ఆశ్చర్యపోయేలా వీళ్ళు నాపై చూపించిన ప్రేమకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అని నేను వాళ్ళతో మాట్లాడిన 10 నిమిషాలు మీకేమైనా అవసరం ఉందా అని అడిగితే వాళ్ళు నవ్వుతూ చిన్నవాడు నువ్వు బాగుండాలని అన్నారు. ఒక సెలబ్రిటీ ఇంటికి ఇస్తే మన పేజ్ గ్రోత్ ఉండేదేమో, కానీ ఇలాంటి ప్లేస్లో ఇస్తేనే మన లైఫ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. అందరూ ఉన్న ఈ వయసులో ఒంటరిగా బతకడం ఎంత బాధగా ఉండేదో మనందరికీ తెలుసు. అందుకని నేను వెళ్తూ వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పా. ఈసారి మీకు నాతో పాటు 95,000 మంది మా కుటుంబ సభ్యులు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారని. అండ్ ఈ జర్నీ ఇప్పటికి ఆగేది కాదు. ఇలాంటివి ఇంకా వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేయడమే మా మెయిన్ ప్రయారిటీ. ఇది మన షోరూమ్ సార్. అండ్ మీ లాయల్ పార్టిసిపేషన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, కుదిరినంత వరకు మన వాళ్ళని మనతోనే ఉంచుకుందాం.